హరే కృష్ణ. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్ష్మరున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు పరమ పూజ్య శ్రీ 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 ఎస్సీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు అనువదించిన భక్తి రసామృతము ద్వితీయ భాగము 21వ అధ్యాయము భగవద్భక్తి రసము. ప్రబలమనన్యాశ్చైన నిషేవిత సహజ రూపేణ అగధమనో మధురాయాం సదా సనాతన తనుచ్చయతి. భక్తి రసామృత సింధువులో రెండవదగు ఈ దక్షిణ విభాగమును పై మండల శ్లోకముతో గ్రంథకర్త యగు శ్రీల రూప గోస్వామి ప్రారంభించెను. ఇందులో ఆయన సనాతనుని కీర్తించెను. ఆ సనాతనుడు స్వయముగా శ్రీకృష్ణ భగవానుడే కావచ్చును, లేదా గ్రంథకర్త ఆధ్యాత్మికాచార్యుడును అగ్రజుడును అగు సనాతన గోస్వామి కావచ్చును. సనాతనుడగు శ్రీకృష్ణుని ఉద్దేశించిన పక్షములో సహజ రూపేణ అను మాటకు ఆయన సహజముగనే సౌందర్య రాశి అనియు, అఘదమన అను పదమునకు అఘాసురుని సంహరించిన వాడనియు అర్థము చేసుకొనవలను. సనాతన గోస్వామి విషయంలో సహజ రూపుడు అనగా సోదర రూపుడనియు, అనగా అతడితో సేవింపబడు వాడనియు, అగదముడు దమనుడు అనగా సర్వ పాపములను నశింప చేసుకొనిన వాడనియు అర్థం చెప్పుకొనవలను. భక్తి రసామృత సింధువులోని ఈ విభాగంలో గ్రంథకర్త భగవద్భక్తి రసం యొక్క సామాన్య భక్తి రస లక్షణములను వర్ణించుటకు పూనుకొనెను. ఈ విభాగంలో 5 అంశములు కలవు. 1 విభావము, భావమును కలిగించుటకు ప్రత్యేక కారణములు. 2 అనుభావము, సానుకూలముగా సాగు భావము. 3 సాత్విక భావము, శుద్ధ సత్వగుణ జన్యమగు భావము. 4 వ్యభిచారి భావము, అతి గంభీరముగు సాగు భావము. 5 స్థాయి భావము, నిరంతరాయముగా కొనసాగు భావము, లేదా రతి దేవాది దేవుని మీది ప్రేమను పెంచుకొనినప్పుడు అనుభూతమగు ఒకానొక ప్రీతిపూర్వకమగు చిత్తవృత్తి విశేషమును భక్తిరసమనబడును. వివిధ భావములు కలిసినప్పుడు భక్తుడు అత్యద్భుతమైన భక్తియుక్త సేవ యొక్క రసమును అనుభవించుటకు ఆ సమ్మేళనము తోడ్పడును. ఆ దశ మన సామాన్య అనుభవమునకు పూర్తిగా అతీతమైనదైనను ఈ విభాగంలో శ్రీల రూప గోస్వామి అడుగుజాడలలో నడుచుచు సాధ్యమైనంత వరకు దానిని వివరించుటకు ప్రయత్నింతుము. హరే కృష్ణ. హరే కృష్ణ. 204 పేజీ. ఏదో ఒక విధమగు రసానందానుభూతి లేనిదే ఎవ్వడునూ ఏ కార్యములోనూ నిమగ్నుడు కాజాలడు. అట్లే కృష్ణ చైతన్యముతో కూడిన ఆధ్యాత్మిక జీవనములోను భక్తి సేవలోనూ కూడా ఏదో ఒక విశిష్టమైన రసానందము ఇమిడి ఉండవలెను. సాధారణముగా భగవన్నామ సంకీర్తనములోను శ్రవణములోను ఆలయములో భగవంతుణ్ణి అర్చించుటలోను సేవించుటలోను అట్టి రసానందము అనుభూతమగును. ఒక వ్యక్తి అట్టి దివ్యానందమును అనుభవించినప్పుడు దానిని రసాస్వాదనము అని అందరు. ఇంకను విశుద్ధముగా తెలపవలనైన భక్తియుత సేవ చేయుటలో మనకు అనుభూతములకు వివిధ అనుభవములు అన్నింటినీ భక్తి రూపమగు రసములుగా పేర్కొనవచ్చును. కేవలము పూర్వజన్మ విశేషము వలనను లేక శుద్ధ భక్తుల సాంగత్యము వలన మాత్రమే ఈ భావభక్తిని ఆస్వాదించగలరు. అందుచే భగవత్ సేవ నిర్వహణములో సర్వులకును ఇట్టి ఆధ్యాత్మిక భావము సిద్ధింపజాలదు. పైన వివరింపబడినట్లు శుద్ధ భక్తుల సాంగత్యమే భక్తియుత సేవలో శ్రద్ధకు పునాది. ఒక శుద్ధ భక్తుని సాంగత్యంలో అట్టి శ్రద్ధను పెంపొందించుకొనుట వలనను
లేక పూర్వజన్మలో భక్తియుత సేవను ఆచరించి యుండుట చేతనో ఒక వ్యక్తి భక్తియుత సేవలో రసాస్వాదనమును చవి చూడగలడు. అనగా ఈ దివ్యానందము ప్రతి మానవునికి లభ్యమవునట్టిది కాదు. భగవద్భక్తుల సాంగత్యం ఏర్పడు అదృష్టమునకు అతడు నోచుకొని ఉండవలెను. లేదా గత జన్మ నుండి భగవత్ సేవా భావమును అతడు తన వెంట తెచ్చుకొని ఉండవలెను. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతంలో ప్రథమ స్కందంలో రెండవ స్కందము 1వ స్కందం 2వ అధ్యాయం 17-20 శ్లోకంలో భక్తియుక్త సేవలో ఉన్నది స్థితిని అందుకొనుటలోని వివిధ పరిణామ దశలు వర్ణించబడినవి. పవిత్ర హృదయములకు భక్తుల సన్నిధిలో శ్రీకృష్ణ భగవానుని దివ్యలీల గురించి శ్రవణము చేయుట మొదటి దశ. భగవానుని దివ్యలీలను గూర్చి వినుట వలన భక్తులకు సర్వదా దివ్య రసానందమును చేరును. భగవద్గీత 18:54లో కూడా ఆధ్యాత్మిక స్థితిని పొందిన వ్యక్తిలో కనిపించు ప్రథమ లక్షణము అతడు నిరంతరము ప్రసన్నుడగు నుండుట అని తెలుపబడెను. బ్రహ్మభూతః ప్రసన్నాత్మ. భగవద్గీతను గాని శ్రీమద్ భాగవతమును గాని పఠించుట వలనను లేక కృష్ణ చైతన్యముతో కూడిన జీవితము నందు ఆసక్తి కలిగి నిరంతరము భగవత్ పాదార విందములను ప్రేమతో కూడిన భక్తియుక్త సేవతో గోవిందుని అనుగ్రహమును పొందుటనకు స్థిర సంకల్పులైన భక్తుల తోడి సాంగత్యము వలననో అట్లు నిరంతరము ప్రసన్నులుగా జీవించు స్థితిని మనకు సిద్ధించును. అట్టి లక్షణము వలన ప్రోత్సాహము పొంది ఒక వ్యక్తిని నిరంతరము విధులను పాటించుచు దేవాది దేవుని అనుగ్రహమునకు పాత్రుడై రెండు బలమైన భావములను పెంపొందించుకొనును. వానినే విభావములందురు. వాని వలననే అతడు దివ్యానందమును అనుభవించును. శ్రీకృష్ణుడు పట్ల గాఢమగు రతి విభావమేర్పడుటకు అనేక కారణములు దోహదము చేయును. శ్రీకృష్ణుని భక్తులు శ్రీకృష్ణుని మురళీ గానము మున్నగు నవన్నీయు అందువల్ల కారణములు కావచ్చును. దాని ఫలితముగా ఒకప్పుడు హాసము ఏర్పడవచ్చును. మరొకప్పుడు ఆ రతి అనుభవము స్తంభించవచ్చును. భావభక్తిలో ఒక శరీరముపై గోచరించు అష్టవిధములగు సాత్విక వికారములు గలవు. అవి అన్నియు పైన వివరించిన భావభక్తి యొక్క 5 అంశములు సమ్మేళనము వలననే సంభవించును. ఈ 5 ఏదో ఒక విధముగా సమ్మేళనము చెందనిదే ఒక వ్యక్తి రసానందమును అనుభవించజాలడు. అట్టి భావమును అనుభవించుటకు ప్రధానమగు కారణమును లేదా ఆ ఆలంబనమునే విభావమందురు. ఈ విభాగమును 2 విధములు. ఒకటి ఆలంబన విభాగము 2 ఉద్దీపన విభాగము. అగ్ని పురాణంలో ఈ విభాగము ఇట్లు నిర్వహించబడినది. విభావ్యతే హి రత్యదీర్ఘత్రయేణ విభావ్యతే. విభావో నామ సద్వేతాలంబనోద్దీపనాత్మకః. రతి అంకురించుటకు ఆరాధభూతమగునది విభాగము. ఆలంబన ఉద్దీపన వేదము అది ద్వివిధములు.
అనగా రెండు విధములగు విభావములు గలవు. ఈ భావభక్తి ఆలంబనములోని విషయము శ్రీకృష్ణుడు. ఆయన భక్తులను శ్రీకృష్ణుడు దివ్య ప్రేమకు ఆలంబన విభావములలోని విషయము. ఆయన శుద్ధ భక్తుడు ఆలంబన విభావములోని ఆశ్రయుడు. ఉద్దీపన విభావమనగా శ్రీకృష్ణుని గుర్తు చేయు వస్తువేది అయినను గోచరించినప్పుడు మనలో పెంపొందించు ప్రేమ భావము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవట్లేదా మాతాజీ? హరే కృష్ణ. హ్యాండ్ రైట్. ఎన్నో తేదీ మాతాజీ? కన్ఫ్యూజ్ అయ్యాను. 206 మాతాజీ, రెండో పేర. హరే కృష్ణ. అనూహ్యమైన అక్కడి నుంచా? మాతాజీ. హరే కృష్ణ. అనూహ్యమైన శక్తులను, దివ్య గుణములకును, దివ్యానందమునకు జ్ఞాన నిలయమైన శ్రీకృష్ణ భగవానుడే భావభక్తికి విశాలంబన విభావము. శ్రీకృష్ణ భగవానుడు తన వివిధ అవతారముల మూలమును కూడా దివ్య ప్రేమకు విషయాలంబన విభాగము కాగలడు. శ్రీమద్ భాగవతము. హరే కృష్ణ. కిమేతద్భుత గివ వాసుదేవ కిలాత్మని వజస్సాత్మనస్తోకేశ్వపూర్వం ప్రేమ వర్తతే. శ్రీమద్ భాగవతము 10వ స్కందము 13వ అధ్యాయం 36వ శ్లోకంలో బ్రహ్మ విమోహన లీలాఘట్టములో భావభక్తి యొక్క ఉద్దీపన విభావమునకు ఒక దృష్టాంతము కనిపించును. అనేకులైన గోపబాలరుగాను, గోవులుగాను, గోవత్సములుగాను విస్తృతము చెందిన శ్రీకృష్ణుడిచే బ్రహ్మ విమోహితుడైనప్పుడు అతని అనగా శ్రీకృష్ణుని పదమ విస్తృత రూపమైన అగ్రజుడు బలరాముడు ఆశ్చర్యచకితుడై ఇట్లు అనెను, ఇది ఏమి అద్భుతము! శ్రీకృష్ణుని పట్ల నా ప్రేమ ఇప్పుడు ఈ గోపికల పట్లను, గోవుల పట్లను, గోవత్సవుల పట్లను కలుగుచున్నదేమి? ఆ ఆలోచన ఆయనను విస్మృతులు చేసెను. శ్రీకృష్ణుడు తానే భావభక్తి విశాలంబన విభావమును, ఉద్దీపన విభావమును కూడా కాగలడు అనుటకు ఇది ఒక్క చక్కని దృష్టాంతము. నెక్స్ట్ స్టార్ట్ చేయమంటారా మాతాజీ? చేయం మాతాజీ. హరే కృష్ణ. శ్రీకృష్ణుని దివ్య గుణములు. శ్రీకృష్ణ భగవానుడు. హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవానుని స్వరూపమునకు సంబంధించిన మహాగుణములు 2 విధములు. 1 అవృతములు, 2 ప్రకటములు. శ్రీకృష్ణుడు వివిధ నేపథ్యములలో అనగా దుస్తులలో గోచరించినప్పుడు వ్యక్తమగు సౌందర్యము అవృతము. స్వరూపము యొక్క ఈ అవృత సౌందర్యమునకు ద్వారకా లీలను వర్ణించు ఘట్టములో ఒక చక్కని దృష్టాంతము గలదు. ఒకప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఒక స్త్రీ వేషములో గోచరించెను. ఈ స్త్రీమూర్తిని దర్శించిన ఉద్ధవుడు ఇట్లు తలపోయెను, ఏమి ఈ అద్భుతము! శ్రీకృష్ణ భగవానుని వలనే ఈ స్త్రీమూర్తి శోభము నాలో ప్రేమను ఉద్బోధించుచున్నది. శ్రీకృష్ణుడే ఈ స్త్రీ వేషమును ధరించి ఉండునని నాకు ప్రేరేపించుచున్నది. శ్రీకృష్ణుని ప్రకటన స్వరూపమును దర్శించిన ఉద్ధవుడు ఆయన దివ్య దేహ సౌందర్యమును ఇట్లు వర్ణించెను, ఓహో, ఏం శ్రీకృష్ణ భగవానుని ఈ స్వరూపము! ఆయన కంఠము శంఖము వలె నొప్పుచున్నది. ఆయన కనులు తామరపూల శోభతో పోటీ పడుచున్నట్లు తోచుచున్నవి. శ్రీకృష్ణుని దేహము తమాల వృక్షము వలె శ్యామలముగా అనగా నల్లగా ఉన్నది. శీర్షము ఛత్రముతో రక్షింపబడుచున్నది. వక్షస్థలము పైన శ్రీవత్సమను లాంఛనము అనగా మత్స కలదు. చేతులలో శంఖ చక్రములు ఉన్నవి. ఇట్టి మనోహరమైన అంగ విన్యాసముతో ఈ మధుసూదనుడు కేవలం తన స్వరూప దివ్యగుణ సందర్శన మాత్రముననే నాకు దివ్య ఆనందమును
వైదిక వాగ్మయమును నిశ్చితముగా పరిశీలించిన శ్రీల రూప గోస్వామి దేవాది దేవి దివ్య గుణములు ఇట్లు పేర్కొనెను. 1. ఆయన సురమ్యాంగుడు అనగా సుందరమైన అవయములు గలవాడు. 2. సర్వలక్షణ యుక్తుడు. 3. రుచిరుడు అనగా నిత్య సంతోషి. 4. తేజస్వి. 5. బలశాలి. 6. నిత్య యవ్వనుడు. 7. వివిధాదృత భాషావేత్త. 8. సత్యవచనుడు. 9. ప్రియంవదుడు అనగా మధురముగా మాట్లాడువాడు. 10. వావదూకుడు అనగా వాక్పటిమ. 11. సుపండితుడు. 12. బుద్ధిశాలి. 13. ప్రతిభాన్వితుడు. 14. విదగ్ధుడు అనగా కళాకారుడు. 15. చతురుడు. 16. దక్షుడు. 17. కృతజ్ఞుడు. 18. సుదృఢ వ్రతుడు. 19. దేశకాల పాత్రాజ్ఞుడు. 20. శాస్త్రశిక్షువు. 21. శుచి. 22. వశి. 23. స్థిరుడు. 24. దాంతుడు అనగా సహనశీలి. 25. క్షమాశీలి. 26. గంభీరుడు. 27. ధృతిమంతుడు అనగా నిత్య సంతుష్టుడు. 28. సముడు. 29. వదాన్యుడు. 30. ధార్మికుడు. 31. శూరుడు. 32. కరుణామయుడు. 33. మాన్యమానకారి అనగా గౌరవము. 34. దక్షిణుడు. 35. వినయ సంపన్నుడు. 36. శ్రీమంతుడు అనగా బిడియము గలవాడు. 37. శరణాగత వత్సరుడు. 38. సుఖి. 39. భక్త సుహృత్తు అనగా భక్త వత్సరుడు. 40. ప్రేమ వశీభూతుడు. 41. సర్వ శుభంకరుడు. 42. ప్రతాపవంతుడు. 43. కీర్తివంతుడు. 44. భక్తలోకుడు అనగా ప్రజాదరణ. 45. సాధు సమాశ్రయుడు అనగా భక్తుల పక్షపాతి. 46. నారీజన మనోహరుడు. 47. సర్వారాధ్యుడు. 48. సమృద్ధిమంతుడు అనగా సర్వ ఐశ్వర్యవంతుడు. 49. వరిష్ఠుడు అనగా సర్వులు ఆదరింపదగినవాడు. 50. పరమేశ్వరుడు దేవాది దేవునిలో ఈ 50 దివ్య గుణములను సముద్రునిలో వలె పరిపూర్ణమునుగా గోచరించును అనగా భగవంతుని దివ్య గుణముల మన ఈ హరే కృష్ణ అనగా భగవంతుని దివ్య గుణములు మన ఊహాకందనంత విస్తృతమైనవి. దేవాది దేవునిలో అంశభూతులకు జీవులలో కూడా వారు భగవద్భక్తులైనచో ఈ గుణములు అన్నియు స్వల్ప ప్రమాణంలో కనిపించును. అనగా పైన పేర్కొన్న దివ్య గుణములన్నీయు దేవాది దేవునిలో నిత్యములై పరిపూర్ణములై విరాజిల్లుచుండగా భక్తులలో అవి స్వల్ప ప్రమాణములో గోచరించుచున్నాను అన్నమాట. ఈ 50 దివ్య గుణములే కాక పద్మపురాణంలో శివుడు పార్వతికి వివరించిన మరికొన్ని దివ్యములు కూడా దేవాది దేవునిలో ఉండును. హరే కృష్ణ. సత్యం శౌచం దయ క్షాంతి త్యాగ సంతోష అర్జభం శమో దమస్తపః సామ్యం తితిక్షోపరతి శృతం జ్ఞానం విరక్తిరైశ్వర్యం శౌర్యం తేజోబలం స్మృతి స్వాతంత్రం కౌశలం కాంతిర్ధైర్యం హార్దమమేవ చ ప్రాగల్భ్యం పస్త్రయః శీలం మహోభోజో బలం భగః గాంభీర్యం స్తర్యమాస్తిక్యం కీర్తిర్మానో అనహంకృతిః ఇమే చాన్యే చే భగవన్ నిత్యయత్ర మహాగుణాః ప్రార్థ్య మహత్వమిచ్చద్విఘ్న వియంతి స్మ కర్హిచిత్. కృష్ణ. శ్రీమద్ భాగవతము 1వ స్కందము 10వ అధ్యాయము 26, 29 శ్లోకములు. ఈ శ్లోకంలో ప్రథమ స్కందంలో ధర్మదేవత అనగా యమధర్మరాజుకును భూదేవికిని జరిగిన సంవాదంలో మరికొన్ని దివ్య గుణములు పేర్కొనబడినవి. అంది ఇట్లు గలవు. మహాత్ములు కాగోరు వారు ఈ క్రింది గుణములచే భూషితులై ఉండవలను. 1. సత్యము, శౌచము, దయ, క్షాంతి, త్యాగము, సంతోషము, అర్జవము అనగా సరళత, శమము అనగా ఇంద్రియమైన నిగ్రహము,
దమము, తపము, సామ్యము, తితిక్ష అనగా తరింపవనన్న ఇచ్చ, ఉపరతి అనగా లాభ నష్టముల విషయములలో ఉదాసీనత, శృతము అనగా శాస్త్రజ్ఞానము, జ్ఞానము, విరక్తి, ఐశ్వర్యము, శూరత్వము, తేజస్సు, బలము, స్మృతి, స్వాతంత్ర్యము, కౌశలము అనగా చతురుడు, కాంతి, ధైర్యము, మార్ధవము, ప్రాగల్భ్యము అనగా కోమలుడు, ప్రశ్రయము, శీలము, మహము, ఓజస్సు అనగా పట్టుదల, బలము, భగము, గాంభీర్యము, హరే కృష్ణ, స్థైర్యము, ఆస్తిక్యము, కీర్తి, మానము అనగా పూజ్యము, అనహంకృతి, మహాత్ములు కాగూరి వారిలో పై గుణములలో ఏవియు లోపింపరాదు. అందుచేత ఈ గుణములన్నీయు దేవాది దేవుడు శ్రీకృష్ణులో పరమాత్మునిలోను కూడా ఉండునని మనకు స్పష్టమగుచున్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. పైన పేర్కొన్న చదువుతారా మాత? చదువుతాను మాతాజీ, ఎవరైనా ఉన్నారేమో ఎక్కువ చదవను. సరే కృష్ణ. పైన పేర్కొన్న 50 దివ్య గుణములే కాక శ్రీకృష్ణ భగవానులో మరి 5 దివ్య గుణములు గోచరించును. అవి పాక్షికముగా బ్రహ్మదేవునిలోను శివునిలోను కూడా కనిపించును. ఈ దివ్య గుణములివి 51. సదాస్వరూప సంప్రాప్తుడు అనగా మార్పు లేనివాడు 52వ గుణం. సర్వజ్ఞుడు 53. నిత్య నూతనుడు 54. సచ్చిదానంద దేహము గలవాడు 55. సర్వసిద్ధులు కలవాడు. నారాయణుని దేహంలో కూడా గోచరించి మరీ 5 దివ్య గుణములు శ్రీకృష్ణునిలో కూడా కలవు. అవి 56. ఆయన అవిచింత్య మహాశక్తి, అచింతమైన శక్తులు గలవాడు 57. కోటి బ్రహ్మాండ విగ్రహుడు అనగా అనంత కోటి బ్రహ్మాండములను తన దేహము నుండి ఉత్పత్తి చేయువాడు 58. అవతార వలి బీజము అనగా సర్వ అవతారములకు మూలాధారుడు 59. హతారిగతి దాయకుడు అనగా తను సంహరించిన శత్రువులకు ముక్తిని ప్రసాదించువాడు 60. ఆత్మారామ గణాకర్షి అనగా ముక్తాత్మలను ఆకర్షించువాడు. ఈ దివ్య గుణములన్నీయు శ్రీకృష్ణ భగవానుని స్వరూపములలో అద్భుతముగా అభివ్యక్తములగును. హరే కృష్ణ మాత. శీల ప్రభుపాదికి జై. ఎవరైనా జపం చేస్తారా మాత, లేకపోతే నేను చేస్తాను? హరే కృష్ణ. నమో ఓం విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ పుత్రే శ్రీమతి భక్తి వాసుదేవ స్వామి నిత్యనామని. నమో ఓం విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ పుత్రే శ్రీమతి భక్తి స్వరూప దామోదర స్వామి నిత్యనామని. నమసద్భక్తమనాయ మణిపూర ఉత్సవ అయితే ప్రభుపాదల సత్వానికి ఉచ్చారణత అయితే. నమో ఓం విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ పుత్రే శ్రీమతి భక్తి వేదాంత స్వామి నిత్యనామని. నమస్తే సరస్వతి గౌరవాన్ని ప్రచార నిర్విశేషణ వారి ప్రత్యర్థి శతారణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్వేత గదాధార శివాషాది గౌరవ. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే 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 కృష్ణ
कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे हरे कृष्ण 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 हरे राम राम हरे हरे कृष्ण 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 हरे राम राम हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण हरे राम कृष्ण राम हरे कृष्ण हरे कृष्ण कृष्णा कृष्णा हरे राम कृष्ण कृष्ण हरे कृष्ण हरे कृष्ण कृष्णा कृष्णा हरे राम हरे कृष्ण 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 हरे कृष्ण कृष्णा कृष्णा हरे हरे कृष्ण कृष्णा कृष्णा हरे राम कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण राम हरे कृष्ण राम हरे कृष्ण 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 राम कृष्ण हरे कृष्ण कृष्णा कृष्णा हरे राम हरे कृष्ण राम हरे कृष्ण कृष्ण राम हरे कृष्ण राम कृष्ण हरे कृष्ण राम हरे कृष्ण राम हरे कृष्ण हरे कृष्ण कृष्ण राम हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे कृष्ण कृष्ण हरे कृष्ण 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 हरे कृष्ण कृष्ण हरे कृष्ण
कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे हरे राम 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 हरे हरे कृष्णा 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 हरे हरे राम राम हरे हरे कृष्णा 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 हरे हरे राम राम हरे हरे कृष्णा कृष्णा हरे राम हरे कृष्णा कृष्णा हरे राम हरे कृष्णा हरे राम कृष्णा हरे राम हरे कृष्णा कृष्णा हरे राम हरे कृष्णा हरे राम हरे कृष्णा हरे राम हरे कृष्णा हरे राम हरे राम हरे कृष्णा राम कृष्णा हरे हरे कृष्णा राम हरे कृष्णा राम हरे कृष्णा हरे राम हरे हरे जय हरे कृष्ण महामंत्र की जय जय श्रील प्रभुपाद की जय हरे कृष्ण